కడప జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. పులివెందుల, ఒంటిమిట్ట. పులివెందులలో దాదాపుగా 15 పోలింగ్ కేంద్రాల్లో, ఇంకా ఒంటిమిట్టలో దాదాపుగా 20 పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. చాలా శాంతియుతంగా ఎలక్షన్స్ జరిగాయి. దాదాపు ఒక 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఫస్ట్ టైం ఒకసారి ఒక ఎలక్షన్, అది పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేకపోతే స జనరల్ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీ గడ్డ మీద ఈసారి నిజంగా ప్రశాంతమైన వాతావరణం జరిగాయి. కేవలం దానికి ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా దానికి కూటమి సర్కారే కారణం. పటిష్ట బందోబస్తు నేపథ్యంలో చాలా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరిగాయి. సామాన్యులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో పులివెందుల, ఇంకా ఒంటిమిట్ట ఆ ఏరియాల్లో ఎవరికి ఓటు కావాలంటే వాళ్ళకి ఓటేసే అధికారం నిన్న వచ్చింది. వాళ్ళు చూపించేశారు. సో దాదాపుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 75 to 80 మధ్యలో ఆ పోలింగ్ సరళి, ఆ విధానం కావచ్చు, అది జరిగిన తీరు కావచ్చు, వైసీపీ వాళ్ళు చేసిన దారుణం కావచ్చు, సో వాళ్ళు వెళ్ళి పోలింగ్ బూతుల మీద పడిపోవడం కావచ్చు, ఇంకా జగన్ మేనమామ చేసిన అరాచకం కావచ్చు పులివెందుల్లో, ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఒక నాటకీయ పరిణామం కావచ్చు, ఇలాంటి అన్నిటిని పక్కన పెడితే ఇవాళ జెడ్పీటీసీ అక్కడ జరిగిన రెండు ఏరియాల్లో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఒకటి ఇవాళ జగన్ మాట్లాడింది, రెండు ఎవరైతే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఉన్నాడో మనోడు ఓటేయడం మర్చిపోయాడు. కామెడీ. కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారో తెలుసా? టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోలీసులతో పరిగెట్టించారు, అందువల్లే మేము ఓటేయలేదు అంటారు. ఎవరు? మీ అభ్యర్థి మీ బలగం కోసం, మీ జనాల్ని పోలింగ్ బూత్ తరలించడం కోసం ఎవరెవరు ఎక్కడెక్కడ ఆ అల్లర్లు క్రియేట్ చేయాలో, ఎవరెవరిని పోలీసుల్ని ట్రాప్ చేసి వాళ్ళని రూట్ మళ్లించి మీ వాళ్ళ లోపలికి వచ్చి పోలింగ్ బూతుల మీద దాడులు చేసి రిగ్గింగ్ చేయాలని చెప్పి మీరు చూస్తుంటే, మీ అభ్యర్థి మీ ఓటు అయిపోతే దానికి టీడీపీ గవర్నమెంట్ ఏం సంబంధం? దానికి కూటమి సర్కార్ ఏం చేసింది? మిమ్మల్ని లోకేష్ ఓటేద్దు అన్నాడా? పవన్ కళ్యాణ్ ఓటేద్దు అన్నాడా? చంద్రబాబు ఓటేద్దు అన్నాడా? ఎవరు ఓటేద్దు అన్నారు? మీరు మీ పనుల్లో మీరు బిజీగా ఉండి మీరు ఓటేయలేకపోయారు. దానికి కూడా టీడీపీ గవర్నమెంట్ ని, లేకపోతే కూటమి సర్కార్ని, ఎక్కడో విజయవాడలో ఉన్నోళ్ళు కడపలో ఉన్న మిమ్మల్ని ఓటేయకుండా ఆపారంటే ఎలా చెప్తారు? కనీసం ఎవరన్నా పోలీసు వాళ్ళు ఆపారా? జగన్ గారు అంటారు ఒక మాట. పోలీసు వాళ్ళే పోలింగ్ చేశారంట. మరి 2019లో మీరు చేసింది ఏంటి? మరి చాలా చోట్ల జరిగినప్పుడు మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ల టెన్యూర్లో చాలా సార్లు జడ్పీ ఎలక్షన్స్ జరిగాయి, ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ జరిగాయి. మరి ఇలాంటప్పుడు మరి టీడీపీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా. ఆ రోజు ఎప్పుడు టీడీపీ తాపత్రయపడలేదే? మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఎలాగైనా గెలవాలి, మా సత్తా ఏంటో చూపించుకోవాలని భయపడలేదే? ఆ రోజు మీరెంత చేశారో దానికి కంప్లీట్ గా ఇవాళ కూటమి సర్కార్ పులివెందుల్లో వివరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో కేవలం వాళ్ళని ఎలాగోలా ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఇట్లా కాదు, మేము గెలిచాము లేకపోతే ఓడిపోయాం కాబట్టి రాము అని ఎక్కడా కూడా జగన్ డైరెక్ట్ గా చెప్పింది లేదు. కేవలం ఆయన నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేదంటే రాను అని ఆయన అంటే నిక్కచ్చిగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. ఒక రకంగా మౌనం అర్థం ఏంటి? ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండే అర్థం యాక్సెప్ట్ చేసినట్టే. ఒకవేళ నిజంగా ఈయన బలపరిచిన ఎవరైతే హేమంత్ రెడ్డి ఉన్నారో ఆయన్ని గనక ప్రజలు నిజంగా గెలిపిస్తే వైసీపీని పులివెందులో కనుక గెలిపిస్తే వీళ్ళు ప్రజల తరఫున పోరాడతారని ఒక సంకేతం ఏంటి? ఇప్పుడు లేదు కదా. ఇప్పటికే పులివెందుల నుంచి గెలిచిన జగన్ రెడ్డి అసెంబ్లీ వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు కూడా రేపొద్దున వెళ్ళరు. ఇలాంటి నేపథ్యంలో ఎందుకు వైసీపీని గెలిపించాలి అనేది అక్కడ పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, అక్కడ ప్రజల ఆవేదన. అందుకనే వాళ్ళలో మార్పు వచ్చింది కాబట్టి గతంలో జరిగిన ఎలక్షన్ ప్రక్రియ కంటే ఈసారి చాలా సరళంగా జరిగింది, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, అండ్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చాలా శాంతియుత వాతావరణంలో వాళ్ళు ఓట్లేసిన పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఫైనల్ గా ఇప్పుడు నిన్న ఎలక్షన్ అయిపోయింది కదా, దాని గురించి చెప్పే మాట ఏంటంటే అసలు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, హేమంత్ రెడ్డిని టీడీపీ వాళ్ళు ఓటు వేయనివ్వలేదు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది కాబట్టి వైసీపీ ఓడిపోతుంది. మీరెందుకు ఒప్పుకోవాలి వైసీపీ ఓటమి అని చెప్పి? రిజల్ట్స్ రానివ్వండి, రిజల్ట్ వచ్చాక చెప్పండి. అధికారంలో ఉన్న పార్టీ రిగ్గింగ్ చేసిందంటే మరి గత 5 ఏళ్ళు మీరు చేసింది ఏంటి?
ఇక్కడ రిగ్గింగ్ చేసడానికి ఒక ఆరోపణ. ఒక్క టీడీపీ నాయకుడో లేకపోతే టీడీపీ ఆశావహుడో లేకపోతే ఇంకెవరో ఎవరో ఒకళ్ళొచ్చి మీ ఒక పోలింగ్ కేంద్రం మీదో ఇంకో దాడి చేసో, రిగ్గింగ్ చేసో ఇంకోటి చేయాలి కదా! అక్కడ కనీసం అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ అధికారులున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌లున్నారు. పటిష్టమైన బందోబస్తు ఉంది. హ్మ్. ఇంకా ఇన్ని రకాలుగా చేసినా సో, ఇవన్నీ జరిగేవి కావు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా హేమంత్ రెడ్డి కేవలం టీడీపీ నేతల వల్లే ఆయన ఓటేయడం మర్చిపోయాడని చెప్పడం ఇదంతా ఏంటంటే ఒక ఏంటంటే ఓటమిని అంగీకరించలేక ఇవన్నీ చేసే మిస్టేక్స్. సో, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.